ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. పొలంబాట కార్యక్రమంలో జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో స్థానిక రైతులతో కొత్తగూడెం ఎన్పీడీసీఎల్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు తన పొలంలో ఉన్న స్టార్టర్పై అధిక భారం పడకుండా చూసుకుంటూ ఉండాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఇళ్లలో ఉన్న గోడలకు ఇనుప తీగలు దండేలు ఏర్పాటు చేసి బట్టలు వాటిపై ఆరేయడం వలన ప్రమాదాలు జరిగి చనిపోయే ప్రమాదం ఉంది. కావున జనపనారులతో చేసినటువంటి తాడును వినియోగిస్తూ వాడుకోవాలని ఆయన అన్నారు. కార్పొరేట్ ఆఫీస్ నుండి మా సీఎండి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము మేము ఏంటంటే ఈ పొలం బాట కార్యక్రమం అనేది ఈరోజు మా యొక్క అధికారులు అదేవిధంగా రైతులు కలిపి మేము నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పొలం బాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పొలాలు పండించే కన్నా ముందు వాళ్ళకు కొన్ని సూచనలు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు భద్రతా సూత్రములు తెలియజేయాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మేము ఈ పొలం బాట కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క వినోబానగర్ జూలూరుపాడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మేము ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ మోటార్లకు ఖచ్చితంగా ఐఎస్ఐ మార్క్ ఉన్న మోటార్లు మాత్రమే అదేవిధంగా స్టార్టర్లు వాడాలని చెప్పి అదేవిధంగా కెపాసిటర్ 2 MVAR 2 kVAR కెపాసిటర్ను యూజ్ చేయాలని ఈ యొక్క కెపాసిటర్ యూజ్ చేయడం వల్ల ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి అధిక ఒత్తిడి అనేది తగ్గిపోయి ట్రాన్స్ఫార్మర్కి ఇబ్బంది రాదు. అంతేకాకుండా ఎవరైనా నంబర్ లేనటువంటి రైతులు కనుక విద్యుత్ వాడుకునే అంటే వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది. దాని ద్వారా ఒకవేళ కనుక ఏదైనా ట్రాన్స్ఫార్మర్ అధిక లోడ్ కనుక ఉండే అంటే ఇమ్మీడియట్గా మేము హయ్యర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ మార్చేసేసి రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలని అదేవిధంగా వాళ్ళు పంటలు పండించుకోవాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇళ్లలో కూడా వాళ్ళు భద్రత పాటించి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో ఈ యొక్క ఎలక్ట్రిసిటీని వాడేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న పరికరాలు అదేవిధంగా స్విచ్లు కానీ బోర్డ్స్ కానీ లేదంటే ఇంకే రకమైన పరికరమైనా కూడా ఐఎస్ఐ ఉన్నటువంటి పరికరాలు మాత్రమే వాడాలి. మరియు వైర్లను మాత్రము ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నటువంటి కంపెనీ నుండి వైర్లను కొనుక్కోవాలి. ఇవి కూడా మన కండ్యూట్ పైపింగ్ అంటే ప్లాస్టిక్ పైపులలో పెట్టేసేసి మనం ఎలక్ట్రిసిటీని వాడుకోవాలని చెప్పడం జరిగింది. అలా చేయకపోతే దాని ద్వారా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది రైతుల ఇళ్లలో మామూలుగా ప్రజలు వాళ్ళ యొక్క దండాలను బట్టలారేసుకునే దండాలను ఐరన్ వైర్లతో కట్టుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మా విద్యుత్ శాఖ తరఫున మీ అందరికీ మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయనిది ఏమనగా తప్పనిసరిగా అటువంటి ఐరన్ వైర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసేసి నైలాన్ ప్లాస్టిక్ వైర్లు కానీ లేదంటే జనపనాలతో చేసిన వైర్లు కానీ వాడుకొని వాళ్ళ యొక్క బట్టలు ఆరేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. దాని ద్వారా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాటిని ఏంటంటే బాత్రూంలో కట్టడము, ఆ బాత్రూంలో ఎప్పుడు కూడా తడిగా ఉండడము, వీడు వెళ్ళడంతోనే బాత్రూంలో యాక్సిడెంట్ జరగడము చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి అన్ని కూడా తీసేసేసి తప్పనిసరిగా నైలాన్ ప్లాస్టిక్ వైర్లను మాత్రమే వాడుకొని సురక్షితంగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని రైతులు కానీ లేదంటే గృహంలో ఉన్నటువంటి గృహ వినియోగదారులు కానీ వాడుకోవాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వీళ్ళందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.